నగరి ఎమ్మెల్యే రోజా అనమాట. ఇప్పుడు సడన్గా షర్మిల గారి మీద ఫైర్ అయ్యారు. ఇన్నాళ్ళు లేని షర్మిల గారి మీద ఫైర్ ఈరోజు చూపించారనమాట. కాకపోతే ఎప్పటిలాగా యూజ్ చేసే ఒక గలీజ్ లాంగ్వేజ్ కాకోకుండా కొంచెం మంచి లాంగ్వేజ్లో, అంటే ప్రజలకు అర్థమైన మనం మాట్లాడుకుంటాం కదా ఆ భాషలో, ఏదైతే వైఎస్ఆర్సీపీ మాట్లాడతారు కదా ఆ భాష కాకుండా మన మాటల్లో మన ఒక భాషలో రిప్లై ఇచ్చారు. ఏంటి ఆ రిప్లై అంటే, సంక్రాంతికి వచ్చే డూడు బసవన్నలాగా ఎలక్షన్స్ వస్తే కొంతమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అని షర్మిల మీద సూటిగా వ్యాఖ్యలు చేశారనమాట, చాలా ఘాటుగానే. అంటే కాంగ్రెస్ పార్టీని అన్నారు చాలా మాటలు. ఏదంటే కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్ర విభజనకి గల కారణమైన ఒక పార్టీ. ఒక అన్నదమ్ముల్ని విడదీసేటప్పుడు కుటుంబంలో నుంచి వాడు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నిర్ణయించి విడదీస్తారు కదా. అలాంటి ఒక పార్టీషన్ చేసినప్పుడు మన స్టేట్ గురించి ఏమి ఆలోచించుకోకుండా డివైడ్ చేసింది, కేక్లా కట్ చేసిందని కాంగ్రెస్ మీద చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు రోజా గారు. అది ఓకే, నిజమే, కాంగ్రెస్ చేసిండేది తప్పే. మళ్ళీ జగనన్న ఏం చేశాడు? జగనన్న ఎలక్షన్స్ రాకముందు, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే ముందు షర్మిల గారు అడిగిన క్వశ్చన్ ఇదే కదా. ముందు ఏమని చెప్పి నువ్వు ప్రజల్లోకి వెళ్ళా, ఒక క్యాపిటల్ సిటీ నిర్మిస్తాను, స్పెషల్ స్టేటస్ కోసం నేను ఫైట్ చేస్తానని చెప్పి నువ్వు ముందు వచ్చావు. ఎక్కడ నువ్వు స్లోగన్ అని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలే నేను చేస్తాను ప్రజలకి అని నువ్వు చెప్తే, స్పెషల్ స్టేటస్, క్యాపిటల్ సిటీ ఇవన్నీ ఏమైపోవాలి అని షర్మిల గారు అడిగారు. దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏవే సమాధానం చెప్పరు. ఎంతసేపు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాడు మా జగనన్నే మా దైవం అనే మాత్రమే చెప్పారు. సో సేమ్ అలాంటి రిప్లైనే ఇచ్చారనమాట షర్మిల గారి మీద. సో షర్మిల గారు ఒక ప్యాకేజ్ స్టార్ అని ఇలాంటివని చెప్పుకోకుండా నార్మల్ వేలోనే చెప్పారనమాట. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే అయినారనుకో, ఈమె సీట్కి ఎసరు వస్తుంది కదా. సో అందుకనే జాగ్రత్తగా మాట్లాడినారనమాట. ఏం మామూలుగా అందరితో పవన్ కళ్యాణ్ అన్ని మాటలు అంటారు, మళ్ళీ షర్మిలాని కూడా అన్నీ మాట్లాడచ్చు కదా. నిజానికి పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యల కన్నా షర్మిల గారు జగన్ మీద చేసే వ్యాఖ్యలు చాలా ఎక్కువగా, చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. పవన్ కళ్యాణ్ వాయిస్ కూడా ప్రజలకు అంత రీచ్ కాదేమో. షర్మిల గారు ఈరోజు ఏవైతే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారో అవి ప్రజలకి అంతగా రీచ్ అవుతున్నాయంటే కారణం షర్మిల గారు స్పీచ్లో ఏదో ఒక, అంటే కొంతమంది మాట్లాడితే స్పీచ్ అలా ఎక్కిపోతుంది అన్నమాట జనాలలోకి. సో అలాంటి ఒక స్పీచ్ ఆమె దగ్గర ఉంది అనే ధైర్యం ఆమెది. సో అలాంటి స్పీచ్కి అగెనెస్ట్ పోకూడదు అని రోజా గారు వ్యక్తిత్వం అనమాట. ఇంకా చాలానే అనింది. నియంత్రిత పోకట్టుకుపోయారు జగన్ గారు అనే దానికి ఇంకా రిప్లై ఇచ్చిందనమాట. నియంత్రిత పోయే వ్యక్తి అయితే ఇంతమంది జనాలకి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి డబ్బులు ఎలా వస్తాయి, వాళ్ళకి నవరత్నాలు ఎలా అందుతాయి, ఇదొక బైబిల్, అదేది ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే ఇదో బైబిల్ లాగా మేనిఫెస్టో అనేది బైబిల్ లాగా తీసుకున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే సంక్షేమ కార్యక్రమాలు అంత పర్ఫెక్ట్గా వెళ్తున్నాయి. అందుకనే బళ్ళు, స్కూళ్ళు, నాడు నేడు ప్రోగ్రాంలు పెట్టి దాన్ని డెవలప్ చేస్తున్నాడు అని చెప్తున్నారు అనమాట. బట్ వేరే షర్మిల గారు అడిగిన క్వశ్చన్, రోడ్లు చూసుకుంటే రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు జగన్ అన్నకి అన్నదానికి ఏ దానికి కూడా ఆన్సర్ చెప్పారనమాట. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే, ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే వాటికి స్పెషల్గా డైరెక్ట్గా సమాధానం ఇవ్వరు. ఏదంటే జగన్ గారిని పొగుడుతా, వేరే వాళ్ళని తిట్టుతా, వాళ్ళ వ్యక్తిగతంగా గాను వాళ్ళ పర్సనల్ విషయాలను బయటికి తీసి పవన్ కళ్యాణ్ అయితే ప్యాకేజ్ స్టార్ అంటారు, ఇంకా 4 పెళ్ళిళ్ళు అంటారు. అలా షర్మిల గారిని అలా అనలేదనేది ఇక్కడ గమనార్థం అన్నమాట. సో ఎందుకు అనలేదంటే, భవిష్యత్తులో అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటైతే నా మీదకి మళ్ళీ వస్తారని, ఆమె సీట్కి ఎదురు వస్తుంది కదా. సో దాని గురించే ఆమె జాగ్రత్తగా మాట్లాడింది.